పరదేశి, అమాయక ప్రజలు అన్యాయంగా ఘోర హింసల పాలవుతున్నారు. గ్రామాలకు గ్రామాలు అగ్నికి ఆహుతైపోతున్నాయి. ఈ మారణ హోమం నుంచి ప్రజలకు తరుణోపాయం లేదా? ఆ తరుణోపాయాన్ని గురించి నేను ఆవేదన పడుతున్నాను ప్రమీల. మనం అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. అడుగో ప్రజాద్రోహి, వీడే మీ కష్టాలకన్నిటికీ కారకుడు. చూడండి, మీరంతా ఇన్ని నరక బాధలు అనుభవిస్తుంటే వీడిక్కడ ప్రణయ కలాపంలో మునిగి తేలుతూ ఉన్నాడు. ఈ కామాంధుడికి కావలసింది ప్రమీల ప్రణయం కానీ ప్రజల క్షేమం కాదు. వీడిని పట్టి ప్రభుత్వానికి అప్పచెప్పితే మీ పీడ విరగడైపోతుంది, మీ కష్టాలు గట్టెక్కుతాయి. చూసారా, పట్టనే పట్టనే అందించండి. జాగ్రత్త, మీ ఆటకి సాగం. నల్ల త్రాసు మీద చేయబడిందంటే మీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. వీళ్ళందరినీ నల్ల త్రాసు మీదకి ఎందుకు కొలుపుతున్నావో నాకు తెలుసు. అసూయ స్వార్థం నిన్ను కాల్చివేస్తున్నా. ఆగండి. నా మూలాన మీలో మీకెందుకు ఈ కలహాలు? కారకుణ్ణి నేనే అనుకుంటుపండి. మీ అందరి క్షేమం కోసం నా ప్రాణాలైనా సరే అర్పించడానికి సంసిద్ధం. నీ కళ్ళబొల్లి మాటలతో మమ్మల్ని ఇంకా మోసం చేయలేవు నల్లత్రాసు. సూర్యసేన, ఇదేనా నువ్వు చేయవలసింది? మాకందరికీ నాయకత్వం వహించి మార్గం చూపగల సమర్థుడివి. ప్రజలను రెచ్చగొట్టి ఈ విధంగా పెడత్రోవ పట్టించవద్దని బ్రతిమాలుకుంటున్నాను. పెడత్రోవల పట్టించింది నేను కాదు, ఇతను. ఆనాడు నేను చెప్పినట్టు మహారాజును హతం చేసి ఉంటే ప్రతాపుని రక్తంతో ప్రజల కడుపు మంట చల్లార్చి తీరుతాడు. నీవావేశపడితే ఏం లాభం ప్రమీల? వీరాధి వీరులు ప్రజా చైతన్యం కోసం, దాస్య విముక్తి కోసం అవతరించిన మహాత్ములు. వారు మౌనముద్ర వహించే ఉన్నారు. మౌనముద్ర కాదు, అంగీకార ముద్ర. పరదేశి, నీ ఆశ ఎంత నెరవేరుతుంది ప్రమీల? ఒక్క నిబంధన. ఈ హత్యకు గడువు 10 రోజులు మాత్రమే. సమ్మతమేనా? సమ్మతమే. పీఠికలేని రారాజునా స్వామి, మణికిరీటములేని మహారాజుగా కేమి, చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే. ఏమిటిది ప్రమీల? విజయమాల. ప్రజా కంటకుడు ప్రతాపుని పరిమార్చిపోయి నా వీర పురుషుడికి విజయమాల. ఇది నా జీవితంలో మరపురాని పర్వదినం, నా ప్రతిజ్ఞ నెరవేరే పండుగ దినం. ఆనందంతో నా హృదయం పొంగి పొర్లిపోతుంది. ఎంత మాయకురాలవు ప్రమీల. నీ వెర్రి ఆనందంలో ఒక విషయం మర్చిపోతున్నావు. ఈ ప్రయత్నంలో మహారాజు ప్రతాపుడు కాక నీ పరదేశీ అంతమైతేను. అసంభవం. నాతో పరిహాసం ఆడుతున్నారు. మీ కరవాలానికి పరాజయం అంటూ లేదు. పరాజయం, జయాపజయాలు దైవాధీనాలు ప్రమీల. దైవాధీనాలు. ఒకవేళ దైవమే దయమాలి అన్యదా నిర్ణయిస్తే స్వర్గద్వారం వద్ద ఈ దాసి
మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రమీల, నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, మహారాజును, బిచ్చగాడిను, ఏదీ నీకు తెలియదే? తెలియనక్కర్లేదు. నా దేవతను ఆ ప్రశ్నలు అడిగే అధికారం నాకు లేదు. నేడు నీకు దేవతగా కనిపిస్తున్నాను. నా నిజ స్వరూపం బయటపడినప్పుడు ఎలా కనిపిస్తాను? దేవుడు ఎన్ని అవతారాలు ఎత్తినా దేవుడే కదా. పరదేశి, మళ్ళీ తమ దర్శనం అది నువ్వు అడగను కూడదు, మీరు చెప్పను కూడదు. కానీ క్షణం ఒక యుగంగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని మీరు మరవను కూడదు. అమ్మా, మహారాజు ప్రతాపుగా కొంతకాలం మరుగుపడి నల్లత్రాచుగానే బ్రతకవలసిన సమయం వచ్చింది. ఇందువల్ల కొంతకాలం నీకు దూరమైపోతున్నాను. ఈ ఎడబాటుని ఎలా భరిస్తావు? నాయనా ప్రతాప్, భర్తృశోకాన్ని భరించాను. పుత్రునికి ప్రాణాపాయం వస్తూ ఉంటే సహించాను. భరించరాని బాధలను గుండె రాయి చేసుకు నిలబడ్డాను. ఎందుకో తెలుసా? నా భర్త హత్యకు నా కన్నబిడ్డ ప్రతీకారం సాధిస్తాడు, శత్రు నిర్మూలన గావిస్తాడు, దేశంలో తిరిగి శాంతి సౌఖ్యాలు స్థాపిస్తాడు, నా కన్నుల పండుగగా మరల నిండు కొలువును అలంకరిస్తాడు అన్న ఆశ ఒక్కటే నాకు ఈ చిత్తస్థైర్యాన్ని ప్రసాదించింది. ఆ సుముహూర్తం కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నాయన. ఆ లక్ష్య సిద్ధి కోసం ఎడబాటు సహించడమే కాదు, అవసరమైతే నా ప్రాణాలను సహితం ఆనందంగా అర్పిస్తాను. అమ్మా, నాయనా. అమ్మా, అంబా జగదంబా కరుణాలయ భవానీ విజయదాత్రి చరాచర విశ్వనేత్రి అంజలి దే జననీ దేవి అంజలి దే జననీ దేవి అంజలి దే జననీ దేవి కంజదళాక్షి కామితదాయిని కంజదళాక్షి కామితదాయిని కంజదళాక్షి కామితదాయిని కాళరాత్రి కరుణారసవాహిని కాళరాత్రి కరుణారసవాహిని అంజలి దే జననీ దేవి అంజలి దే జననీ దేవి మగువని నా మనసే నీదని మగువని నా మనసే నీదని మమ్మేలుదువని వేడుకొంటిని
సాధనకు వెడలిన నా ప్రియు విజయ సాధనకు వెడలిన నా ప్రియు ప్రతిన ఫలింపగ పాలింపగదే ప్రతిన ఫలింపగ పాలింపగదే అంజలిదే జననీ దేవి అంజలిదే జననీ దేవి ఏం ప్రమిళ, ఏమంటోంది కాళీమాత? నీ పరదేశీ పత్తా ఏమైనా చెప్పిందా? అతి నీచమైన పని అతడెన్నడూ చేయడు. పెట్టిన గడువులో ఇదే ఆఖరి రోజు. తెల్లవారేసరికి తెలుస్తుంది నీ వీరుని పరాక్రమం. తప్పక తెలుస్తుంది. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుని నల్లత్రాచు విజయుడై తిరిగొస్తాడు. రాకపోతే నా జీవితాంతం వరకు నీకు బానిసనై పడి ఉంటాను. అతడు తిరిగొస్తే నేను నీకు బానిసనవుతాను. నాకు కాదు, నల్లత్రాచు. అలాగే. నోరు తెరిచావా గుండె చీరుస్తా. జాగ్రత్త. వాడెక్కడరా నీ అన్న? ఇక్కడ లేడు. అతని గది వేరే ఉంది, అక్కడికి పో. నీ సంగతి తర్వాత ఆలోచిస్తా.